హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్దు. ఈరోజు వచ్చేసి వడలు లేదా గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అండి. సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోతుంది. సో రెసిపీ చూపిస్తాను రండి. ఎక్కువ టైం కూడా పట్టదు. చికెన్, మటన్, పచ్చళ్ళలో కానీ దేంట్లోకైనా తినొచ్చు. కనీసం కారంతో కూడా తినొచ్చు, అంత బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్, డిన్నర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. ప్రాసెస్ చూపిస్తాను రండి. 2 గ్లాసులు మినప్పప్పు అయితే నానేసుకున్నాను ముందు రోజు. సో నానేసుకొని ఒక 8 అవర్స్ అలా నాననివ్వాలండి. కడిగేసుకుందాం, వాటర్ అన్నీ వంపేసేసి ఇప్పుడు గ్రైండర్లో వేసుకున్నారండి. వేసుకునేటప్పుడు ఏం చేద్దామంటే వాటర్ అయితే యాడ్ చేయొద్దండి, కొంచెం గట్టిగానే మెదుపుకుందాం. చూస్తున్నారు కదా, మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. కొంచెం పొలుకుగా అయితే ఉంచుకుందామండి, ఎక్కువగా మెత్తకూడదు. మరి సాఫ్ట్ ఎక్కువ వేయకుండా ఆయిల్ అయితే లాగేస్తుంది. సో ఒక చిటికెడు వంట సోడా కూడా వేసాను. ఆనియన్, మిర్చి, అల్లం, కొత్తిమీర, కరివేపాకు అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మిక్సర్ జార్లో అయితే వేసుకుందామండి. వేసుకొని పచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. డైరెక్ట్గా వేస్తే మా పిల్లలు ఏరి పక్కన పెట్టేస్తారు, అందువల్ల వేసేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడైతే కలిపేసుకుందాం. పిండి కలిపేసుకొని మంట ఉందో లేదో చూసుకొని వేసుకోండి. నేనైతే మంట ఎక్కువగానే ఉంది. సో కొంత తీసేసాను, పేస్ట్ వేసిన దాంట్లో తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు కడాయి పెట్టేసుకున్న ఆయిల్ కూడా వేసేసుకున్నాను. బాగా ఆయిల్ అయితే వేడెక్కేసింది. కొంచెం పిండి వేసి చూస్తే పైకి వచ్చేసింది పిండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద ఒక ముద్ద మినప్పప్పు పిండి అయితే తీసుకొని హోల్ పెట్టేసుకొని వేసేసుకుందాం. ఆయిల్లో బాగా పొంగుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఆయిల్ అయితే అసలు పేకలేదండి నాకు. సో ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఏమన్నా ప్రోడక్ట్స్ కావాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ లింక్లో ప్రోడక్ట్ ట్యాగ్స్ చేస్తున్నానండి. మీకు ఏమైనా కావాలంటే నా ఛానల్ నుంచి మీరు కనుక ఒకవేళ ప్రోడక్ట్స్ సేల్ చేయాలి అనుకుంటే మీకు 10% అలాగా తగ్గుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సేల్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వడలైతే ఉడుకుతున్నాయండి. రెండో వైపు కూడా తిప్పేసి ఉంచుకుందాం. ఉడుకుతున్నాయి. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకొని తినొచ్చండి, అంత బాగుంటాయి వడలు, గారెలు. ఇంకా పట్టు మినపప్పు కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, బిగినర్స్ కానీ ఎవరున్నా సరే మీకు యూజ్ అవుతుంది. నేను ఎక్కువ టైం కూడా చూపించనండి, మీ సింపుల్ టిప్స్తో సింపుల్గా క్విక్గా అయిపోయే ప్రాసెస్ అయితే చూపిస్తాను. కొంతమందికి అయితే వడలు పొంగవండి. సో కొంచెం చిటికెడు వంట సోడా వేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. మీకు ఒకవేళ చేతగా లేదు అంటే గట్టిగా వేసుకోండి మినప్పిండి. దాంట్లో కొంచెం వంట సోడా వేసేసుకొని కలిపేసుకొని కొంచెం వాటర్తో ఒక కూరగాయల కవర్ ఉంటాయి కదండి, పాలిథిన్ కవరు, దాంతో అయితే వేసుకుంటే సరిపోతాయి, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు. సో ఇప్పుడైతే ఉడికేసాయి, తీసి పక్కన పెట్టేద్దాం. అది దానికోసం మళ్ళీ మిషన్ తీసుకొని ఎలా వేయాలో తెలియక, అది చూడండి నేను చూపిస్తున్నాను, అట్లాగా సింపుల్గా వేసేసుకుంటే అయిపోద్ది. కొంతమంది చేత్తో వేస్తారు, నాకు చేత్తో చేత కదండి, అందుకే ఇలాగా సింపుల్గా వేసేసాను. సో అన్నీ మార్నింగ్ నేను స్పీడ్గా చేసేసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదండి, వాళ్ళకి టిఫిన్ కోసం అని చెప్పి చేశాను. మా పిల్లలకి తినాలనిపిస్తుందంట, అమ్మ వడలు కావాలి అని చెప్తే అందుకే చేశాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.